ప్రైజ్ ద లార్డ్. పేతురు చేపలు పట్టుట గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. పేతురు నేను చేపలు పట్టబోచున్నానని తోమ, నతానీయులు, జెబెదయి ఇద్దరు కుమారులు యోహాను, యాకోబునకు చెప్తాడు. చెప్పినప్పుడు మేము కూడా నీతో వస్తామని వాళ్ళు చెప్తారు. అయితే అప్పుడు వారందరూ కలిసి తిబెరియా సముద్రానికి వెళ్ళి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ వాళ్ళ రాత్రంతా కూడా ప్రయాసపడినా కానీ వాళ్ళకేమీ కూడా దొరకదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తిబెరియా సముద్ర తీరమున నిల్చినప్పుడు తెల్లవారుజామున అక్కడ 2 దోణెల నుండి జాలరులు కిందకు దిగి తమ వలను కడుగుట చూస్తాడు. చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురుని పిలిచి నీ దోణెను కొంచెము జరుపు అని చెప్పేసి పేతురు యొక్క దోణెలో కూర్చుని అక్కడ వచ్చిన జనసమూహములందరికీ కూడా దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉంటాడండి. ఎప్పుడైతే ఆయన బోధించుట చాలించిన తర్వాత పేతురుతో ఈ రీతిగా మాట్లాడినట్లు దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయి. చూద్దాము. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, అయితే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు తన యొక్క అవసరానికి మాత్రమే పేతురు యొక్క దోణెను వాడుకొని అక్కడ నుండి వెళ్ళిపోలేదండి. పేతురు అడగక మునుపే ఆయన యొక్క అక్కర నెరిగి దేవుడు ఏమంటున్నాడంటే నీ వలలను కొంచెము లోతుగా వేసి చేపలను పట్టు అని చెప్పేసి పేతురుతో చెప్తాడు. చెప్పిన తర్వాత మనం గమనించినట్లయితే సీమోను ఏలినవాడ రాత్రంతయో మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయ్యా నా స్నేహితులందరినీ తీసుకొని వచ్చాను. మేము 2 దోణెల్లో నుంచొని రాత్రంతా వలలు వేస్తూనే ఉన్నాం, రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకు ఏమీ దొరకలేదయ్యా. అయినను ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు నేర్పరి గల జాలరి అండి. తన స్నేహితులు కూడా నేర్పరి గల జాలరులండి. మనం గమనించినట్లయితే మరి చేపలు కూడా నైట్ టైం పైకి తిరుగుతాయి, పగలైతే వాటికి రెస్ట్ టైం. పగలు వేసినా కానీ ఎలాంటి యూజ్ ఉండదు, చేపలు కూడా దొరకవు. కానీ పేతురు తన యొక్క బుద్ధిని, తన యొక్క జ్ఞానమును, తన యొక్క ఎక్స్పీరియన్స్ని దేవుని ముందు పక్కన పడేసేసి దేవా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకు ఏది దొరకలేదు, కానీ నీవు చెప్పావు కనుక నీ మాట చొప్పున మేము వేస్తామని వాళ్ళందరూ కూడా వలలు వేయంగా ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాము. వాళ్ళు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలో పిగిలిపోవచ్చుండగా వారొక వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. అప్పుడు వేరొక దోణిలో ఉన్న వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత విస్తారమైన చేపలు వాళ్ళు పట్టినట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయండి. ఆ తదుపరి పేతురు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మోకాలుని అయా నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపో అని చెప్పేసి వేడుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఆ తర్వాత యేసు ప్రభు మంచి మాట అంటాడు. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలు దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురుకున్న ఒక్క జీవనోపాధి ఆ యొక్క చేపలు పట్టటము, తన యొక్క ఒక్క జీవనోపాధిని కూడా విడిచిపెట్టి దేవాతి దేవుణ్ణి వెంబడించిన వాడిగా ఉంటున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.